అయితే ఇది పెళ్లిళ్ళ సీజనే కదా. అయితే ఒక ఊర్లో లగ్గమైతుందల్లా దావతు ధూమ్ధామ్గా చేస్తాండ్లు. బ్యాండ్ మేళాలు, బగారన్నంతో బంతి భోజనాలు. అసలు ఆ కథనే అలా ఉన్నది. పెళ్లి కొడుకు కూడా లగ్గమైందన్న సంబరంతో ఉన్నాడు. అంతలే ఇద్దరు కంతిరోళ్ళు పెళ్లి కొడుకును కత్త అందుకొని పొడిచిరోళ్ళ వాళ్ళ చేతులు ఇరిగిపోను. మరి ఎందుకు పొడిచిరు, అట ఇంకా ఏమైంది, వాళ్ళను ఎవరు దొరకబట్టిరు, ఏంది కథ అరుచుకుందాం రారి. గిదేగా పెళ్లి దావతట. మంచిగా జోరుదారుగా చేస్తాను కదా. అంతలో ఏమైందంటే అగో ఉరుకుతురు చూడు, బంద్ దంచుకోబోతురు కదా. అగో అసలు వీడియోగ్రాఫర్ ఎవలబ్బా, వాళ్ళు ఎంత దూరం పోతే గంత దూరం వీడియో తీస్తూనే ఉన్నాడు. అసలు ఇది నిజంగానే జరిగిందా లేకుంటే సినిమానా, రీల్ కోసం చేసిన ఎడిటింగ్ వీడియోనా అనుకోగల. ఎడిటింగ్ కాదు సినిమా అంతకానా కాదు, ఇదంతా డ్రోన్ మహిమ. డ్రోనే ఈ కంతిరోల ఎమ్మడి పడ్డది. వాళ్ళను గెదుముకుంటూనే పోయింది. ఆఖరికి పోలీసులకు కూడా పట్టించింది. అయితే ముచ్చటేందంటే ఈ లగ్గం బొంబాయిలో జరిగిందోలా. వీళ్ళందరూ వచ్చిరు సుట్టపోలు లెక్క. వచ్చినోళ్ళు బుక్కెడంతా దీని పోవాలి కదా. డీజే బ్యాండ్ అనుకుంటా జర ఏటపాటం చేసిరట. అంతల్నే ఎందుకో పెండ్లి కొడుకుతోని చిన్నపాటి బయస్ నడిచింది. మరి కాల్చుకొని పెట్టుకున్నారో లేకుంటే కోపం వచ్చిందో మనకు తెలియదు కానీ ఒకడు జేబులకెళ్ళి కత్తిది అనేది తీసిండు. పెళ్లి కొడుకును పొడవనే ఓడిచిండు. అటెంగా బండ్ అందుకొని వారి వేయరట. అయితే ఈ పెళ్లి కార్యం వీడియో తీసేందుకు పెట్టిన డ్రోన్ కెమెరా ఈ దొంగలను దొరికేబట్టే పని పెట్టుకున్నది. ఇక మొగలు మీదికెళ్లి వాళ్ళు ఎక్కడికి పోతే ఆడికి పోయింది. ఇట్లా 3 కిలోమీటర్లు గెద్మిందటనుల్లా. ఇక వీడియోలో కూడా వాళ్ళు మంచిగానే పడ్డారు. ఇంకేమున్నది, పోలీసులు దొరకబట్టి అరెస్టు చేసిరు. మొత్తానికి డ్రోన్ వీడియోలు గిట్ల దొంగలను మర్డర్లు చేసి దేడిది మగ్గాలను కూడా పట్టిస్తున్నాయి. పోలీసు వాళ్ళ కంటే కూడా ఇవే చాలా స్పీడ్ గా పని మీద పడుతున్నాయి కదా.